హాయ్ ఫ్రెండ్స్, మా గురువుగారైన పాషా గారి దగ్గరికి మనం డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి వచ్చాం కదా. నిన్నటి వీడియోలో బ్యాక్ పార్ట్ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకున్నాము. నాతో పాటు మీకు కూడా క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఈరోజుటి వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నాము. ఫ్రంట్ పార్ట్లో నాకేమేం డౌట్స్ ఉన్నాయో మీకు కూడా అవే డౌట్స్ ఉంటే కనుక మీకు కూడా క్లియర్ అవుతాయి. కాబట్టి నాతో పాటు మీరు కూడా చూసి నేర్చుకోగలరు అనుకుంటున్నాను. మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. యూజ్ అవుతే మాత్రం లైక్ ఇచ్చేయండి. వాళ్ళకి ఏదన్నా ఒక మంచి మాట చెప్పరాదు మన సబ్స్క్రైబర్స్కి. నీకు ఉపయోగం ఏంది, ఇది నేర్చుకొని నువ్వు ఏం చేయగలిగినావు, వాళ్ళు ఏం చేయాలి అనేది ఒక చిన్న మాట చెప్పు. మనం యూట్యూబ్ చూసుకుంటూ నేర్చుకోవచ్చు. అన్నయ్య ఛానల్ చూస్తే మాత్రం 10 డేస్లో మీరు టైలరింగ్ నేర్చుకోవచ్చు అండి. నేను అలానే నేర్చుకున్నాను, కానీ ఇంకా చిన్న చిన్న డౌట్స్ ఉండడం వల్ల ఇక్కడ దాకా వచ్చాను. మీకు కూడా అలాంటి డౌట్స్ ఉంటే ఈ వీడియో చూస్తే క్లారిఫికేషన్ వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను. అన్నయ్య ఛానల్ చూసి నేర్చుకున్న వాళ్ళకి మాత్రం ఎక్కడెక్కడ డౌట్స్ ఉంటాయో నాకు అవే డౌట్స్ వచ్చాయి కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి యూట్యూబ్ చూసి ఇంట్లో కూర్చొని నేర్చుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఇంట్లో కూర్చొని లెర్నింగ్ కూడా చేసుకోవచ్చు. మనం బయటకు వెళ్ళని లేడీస్ చాలా మంది ఉంటాం, నేనే ఎగ్జాంపుల్. బయటకు వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలి అనే తపనతో ఇక్కడ దాకా వచ్చాను. నేను ఇంట్లో నేర్చుకున్నాను, కుడుతున్నాను, బయట వాళ్ళే కూడా కుడుతున్నాను. కానీ ఎక్కడో ఒక్కరికి, అందరి బాడీలో ఒకలాగా ఉండవు, అందుకని ఎక్కడో ఒక్కరికి డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ కూడా క్లియర్ చేసుకోవడానికి ఇక్కడ దాకా వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు ఈ సిస్టరు. ఈరోజు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో కూడా ఈమె డౌట్లు టకా ఈ డౌట్లు కూడా చాలా క్లారిటీగా అడుగుతున్నారు అనమాట సిస్టర్. అందరూ ఇంత ధైర్యం చేయరు. తను ఏంటి అంటే ఎంత క్లుప్తంగా అడుగుతున్నారంటే నాకు కూడా చెప్పబుద్ధి అవుతుంది. అలా అడిగే వాళ్ళు ఉంటే ఎన్ని డౌట్స్ అయినా చెప్పలేస్తాను అనమాట. ఇక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డౌట్స్ కూడా తనకి నేను క్లియర్ చేసుకుంటూ తన చేతులతోనే డ్రాయింగ్ వేయించి కటింగ్ చేపిస్తాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్లో మాత్రం ఎంతమంది క్లియర్ అయింది, ఎంతమందికి మీ డౌట్ అనేది క్లియర్ అయింది అనేది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక రెండో క్లాసులోకి వద్దాం. ఈ రెండో క్లాస్లో ఫ్రంట్ పార్ట్ గురించి క్లారిటీగా 20 నిమిషాలే కాదు, గంట అయినా కూడా నేను మీకు చెప్తాను. మీరు ఓపికగా కూర్చొని నేర్చుకోండి. అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఇది నీ వైపు వేసుకోండి. బ్యాక్ పార్ట్ అయిపోయింది. కోరస్ అనేది మన సైడ్కి రావాలి. ఇప్పుడు ఈ ముందు పార్ట్ ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పర్ చేసుకొని ఇప్పుడు నీకు ఎలా వస్తే అలా వేయి. ఇలా వేయడం వల్ల నీకు క్రాస్గా అనిపిస్తుందా బ్లౌజ్? లేదు, నేను హ్యాండ్ కటింగ్ కట్ చేస్తా కాబట్టి అలా వేసుకోవాలి. అలా వేసుకుంటే నీకు 100% క్రాస్ అనేది వస్తుంది. నీకు హ్యాండ్ కటింగ్ హ్యాండ్ వెళ్తుందా వెళ్ళదా అనేది ఫస్ట్ కొలుచుకో. ఇది హ్యాండ్ కొలుచుకోవాలి. అలా కొలుచుకొని మన డౌట్ క్లియర్ చేసుకుంటే అయిపోతుంది. నీకు హాఫ్ హ్యాండ్స్ కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఈ పరిసరాల్లో నువ్వు క్రాస్ ఎక్కడికైనా పెట్టుకోవచ్చు అట్లా. ఓకేనా? ఇలా మనకు క్లారిటీ అనేది ఉండాలి. మాక్సిమం అతుకులు లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా క్రాస్ వేశారు. క్రాస్ వేసిన తర్వాత ఇప్పుడు మీకు ఎలా అయితే అర్థమవుతుందో అలాగే వేయండి. ఓకేనా? వేసేసిన తర్వాత మీకున్న ప్రాబ్లమ్స్ నేను చెప్తాను. బ్లౌజ్ అనేది చాలా ఇదండి, చాలా ఓపిక్గా నేర్చుకుంటేనే వచ్చే పని అండి. ఎందుకంటే టైలరింగ్లో ఏదైనా కష్టమైన పని ఉంది అంటే అది బ్లౌజ్లే అనమాట. అది నేర్చుకున్న వాళ్ళకి 100% ఇక వేరే ఏదైనా కుట్టగలుగుతారు. ఇంకా ఇది రాదు అది రాదు అనే మాట రాదనమాట. ఫస్ట్ స్టెప్ ఏదన్నా ఉంది, హార్డ్ స్టెప్ అంటే అది బ్లౌజ్ అనమాట టైలరింగ్లో. అది నేర్చుకుంటే మాత్రం టైలరింగ్లో వాళ్ళకి తిరిగి ఉండదు. ఓకేనా? ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ వేస్తున్నారు ఈ సిస్టర్. ఎలా వేస్తున్నారో, ఎలా ప్రాబ్లం ఉందో అనేది మనం చెప్దాం. ఓకేనా? బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా డ్రా చేసేసుకొని బ్యాక్ పార్ట్ తీసేస్తాను. తీసేసాక ఉక్స్ పట్టి ఏది కొలవాలన్నా ఉక్స్ పట్టి నుంచే కొలుచుకుంటాను. ఓకే. ఫస్ట్ అయితే ఉక్స్ పట్టి పట్టుకొని నెక్ ఇక్కడ ఖర్చులు ఉన్నాయి కదా, ఖర్చులు వదిలేసి ఓకే ఇలా పెట్టేస్తాను. ఓకే, వెరీ గుడ్. పర్ఫెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది. మనకి ఖర్చు పెట్టుకోవాలి కదా, కొంచెం పైకి ఖర్చులు పెట్టేసి ఇది 4వ ఉక్స్కి ఇక్కడ మార్క్ చేసేస్తాను. ఉక్స్ పట్టి కాబట్టి హైట్ అనేది మనకు వచ్చేసింది. తర్వాత ఈ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ షోల్డర్ మిడిల్ ఇలా పట్టుకొని గుంజొద్దు అసలు. లైట్గా పట్టుకొని ఇక్కడికి మనకి బ్లౌజ్ హైట్ వచ్చేస్తుంది ఇలాగా. నెక్స్ట్ సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి ఇక్కడ 4th డాట్ వేయాలంటే ఏం చేస్తాను?
తర్వాత కుట్టేటప్పుడు ఏమన్నా ఎక్కువ తక్కువ అనిపిస్తే అప్పుడు 4th డాట్కి ఆప్షన్కి వెళ్తా, అలాగే లేకపోతే నేను వెళ్ళను. 4th డాట్స్ ఆప్షన్ అనేది అది పెట్టుకోవచ్చు, మనకు కావాలంటే పెట్టుకోవచ్చు, కానీ మన ఏరియాకి వెళ్ళి 4th డాట్ ఎక్కువ యూజ్ చేయరు. కావాలంటే పెట్టుకోవచ్చు, అప్పుడే పెట్టుకోవాలి అనుకుంటే ఇది పెంచుకోవచ్చు కొంచెం కావాలనుకుంటే. అది నీకు ఏరియా వైజ్ మనకి కదా, మీరంటే షాప్ కాబట్టి ఎంతరో వస్తారు. మా ఏరియాలో ఏంటంటే అందరు ఇదే మోడల్ 3 డాట్స్ కాబట్టి ఇలానే తీసుకుంటాను నేనైతే. ఓకే కదా, మనకి బ్లౌజ్ హైట్ బట్టి నేను స్ట్రైట్ లైన్ తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి డాట్ కోసం ఉక్స్పట్టి నుంచి డాట్ ఎంత వెడల్పు ఉందో చూసుకుంటాను. 3.5 దాకా ఉంది. ఖర్చుతో కలుపుకొని 4 పడుతుంది. ఓకే, అదే 4 ఇంచెస్ ఇక్కడ పెట్టేస్తాను. మ్యాక్సిమం అందరికి 3 ఇంచెసే పెడతాను నేను. 4 పెట్టాలి మినిమం. పెట్టాలి. వెడల్పు ఉంటుంది కదా, చెస్ట్ వెడల్పు అనేది కూడా చూసుకోవాలి మనం, పెట్టి దాన్ని బట్టి మనం పెట్టుకోవాలి. ఈ డాట్ వచ్చేసి 3 ఇంచెస్. ఇట్లా పెడతావా నువ్వు? అట్లయితే మరి అట్లా పెట్టొద్దు. ఇప్పుడు ఇట్లా పెట్టి ఇక్కడ నుంచి హాఫ్ చేయాలి. మీరేమో 3/4 అందాగా కట్ చేసేస్తారు. నాకు ఆ బుర్రకి అందాలు అనేవి ఎక్కట్లేదు. అందుకని నేను ఏం చేస్తానంటే స్టార్టింగ్ 3 ఇంచెస్ పెట్టేసి మళ్ళీ 3 ఇంచెస్ పెడతాను. ఇదే 3 ఇంచెస్ మెయింటైన్ చేస్తాను మొత్తం. దీన్ని ఆఫ్ చేసేసి మెయిన్ డాట్ కి మళ్ళీ హైట్ కూడా 3 ఇంచెస్ తీసుకుంటాను. అయితే వాళ్ళది 2.5 వస్తే 2.5 మెయింటైన్ చేస్తారు, 3 ఇంచెస్ వస్తే 3.5 ఆది బ్లౌజ్ బట్టి. మీరేమో 3/4 తీసుకోండి 3/4 తీసుకోండి అంటున్నారు. కొంతమందికి ఏంటి అంటే కొంచెం వెడల్పు చెస్ట్ వాళ్ళకి అలాంటి వాళ్ళకి సెట్ కావు, అట్లా తీసుకుంటే కొద్దిగా తేడా అనేది ఉంటుంది. సరే మరి ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ గా లైన్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ వదిలేస్తాను. ఇక్కడ వదిలేసి దీంట్లో ఆఫ్, ఇది వచ్చి ఉక్స్పట్టి కజపట్టి డాట్. మనకి ఏ సైజ్ వాళ్ళకైనా 2.5 ఇచ్చేస్తాను. సరిపోతుందానే అందరికి ఎవరికైనా? దానికి పెద్ద మనకి ఇదేమి ఉండదు, ఇది ఇంపార్టెంట్ డాట్ బాడీ పార్ట్. తర్వాత కటింగ్ అయిపోయాక చంక డాట్ తీసుకుంటాను. సరే చేయండి కటింగ్. డౌట్స్ ఉన్నాయా నీకు? ఇంకా డౌట్స్ అంటే ఫ్రంట్ బుంగ వస్తుంది, ఎక్కడ ఈ చంక దగ్గర బుంగ వస్తుంది స్టిచ్చింగ్ అయ్యాక. ఇప్పుడైతే ఇట్లా బొంగ అనేది నీకు ఇందాక క్లారిటీ అయింది కదా, బ్యాక్ పార్ట్ లో అదే ప్రాబ్లం, నీకు ఎక్కువ అదే ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది, ఇక తిరిగి ఉండదు మనకు బ్లౌజ్. అదొకటి బ్యాక్ ఫ్రంట్ తీసేటప్పుడు నువ్వు ఎలా తీస్తున్నావో చూసి దాన్ని బట్టి మనం మార్చుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసుకుంటాను. అంటే వెనక 1 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి 1/2 ఇంచ్కి కొలిచేసుకుంటాను. 1.5 తీసుకుంటే 1 ఇంచ్ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఇలా కట్ చేసేసుకుంటాను. చేయండి. కొసే పట్టియాలి రౌండ్స్ దగ్గర. మా ఇంట్లో కత్తెరలు మరి కొస అంత షార్ప్ లేవు కదా, అలవాటు చేసుకోవాలి. కొస కటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ లెర్నర్స్ మొద్దు కత్తెర కొనుక్కుంటాం, ఇలాంటి కత్తెరలు కొనుక్కోం కదా మేము ఫస్ట్ లెర్నింగ్కి. కొస పట్టిస్తే రౌండ్స్ మంచిగా తిరుగుతాయి అన్నమాట. ఇదొక టిప్ కూడా దొరికింది మాకు. చక్కగా ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో అంతా కరెక్టే ఉందా? కరెక్టే ఉంది, కొంచెం ఉన్నాయి కానీ అది చెప్తాను నేను మీకు. డాట్స్ అనేవి ఇంతే పెట్టాలి, వీళ్ళకి ఇంతే పెట్టాలి అనేది లేకుండా కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చంక డాట్ తీస్తాను. ఈ షోల్డర్స్ దగ్గర నుంచి సైడ్ జాయింటింగ్కి ఇలా పట్టుకొని ఇలా కాట్ పెట్టేస్తాను.
ఫ్రంట్ పార్ట్ మాత్రం మీ ఎక్స్ప్లెనేషన్ నాకు అంత బుర్ర ఎక్కలేదు, ఎందుకంటే మీరు అన్ని అందా అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్ గా తీసుకుంటాను దీనికి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5కి పెట్టేసుకుంటాను. అయితే ఇప్పుడు ఇదేంటి అంటే ఇదంతా కరెక్ట్గానే వేసారు మీరు, కాకపోతే ఇదేంటి అంటే కొంచెం మనం 3 భాగాలు చేసేది దేనికి అంటే ఇట్లా ఇది 3 భాగాలు చెప్తాను నేను. కాట్ అనేది ఇట్లా 3 భాగాలు, ఇటు ఒక భాగం ఇటు 2 భాగాలు ఉంటుంది, ఇట్లా ఒకటి ఉంటుంది ఛాన్స్. ఇది ఏంటంటే అందాజా, ఇప్పుడు మీరు కొలతల ప్రకారం పెట్టారు ఓకే. కొంతమందికి ఏంటి అంటే కొలతల ప్రకారం రాదు, ఇట్లా కాదు, ఈ దీని ప్రకారం ఇట్లా సెంటర్ చేసుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. రెండో ఆప్షన్ ఇట్లా పెట్టుకోవచ్చు, ఇట్లా కూడా పెట్టుకోవచ్చు, ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే మీకు వస్తుంది ఒక 1/4 ఇంచ్ అటు ఇటుగా వస్తుంది, దానివల్ల మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. మరి ఇంత తేడా వస్తే ఇబ్బంది ఉంటుంది అనమాట. ఒకటి అది. ఇంకోటి ఏంటి అంటే ఈ భాగం కూడా మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెట్టారు? ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసేసి చెరిసగం చేస్తాం. చెరిసగం చేయొద్దు. ఇక్కడ చెరిసగం చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఇది సెంటర్కి పైకి వచ్చేస్తుంది అనమాట. దీనివల్ల కూడా మీకు కొంత ప్రాబ్లం అనేది ఉంటుంది. అలా చేయకుండా దీన్ని కూడా 3 భాగాలు చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఫినిషింగ్ ఉండాలి, ఇదంతా కరెక్ట్గా ఇలా మొత్తం కూడా కరెక్ట్గా ఇలా రౌండ్ అనేది మంచిగా ఇట్లా తిరగాలి. మంచిగానే చేస్తున్నారు. మీకు మ్యాక్సిమం బ్లౌజ్ కటింగ్ అంతా కూడా 100% వచ్చింది. కాకపోతే కొన్ని మెలకువలు ఉన్నాయి మీకు అంతే. అవి ఒక్కటి మీరు పాస్ అయితే ఇంకా మీరు షాప్ పెట్టుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇక్కడ కూడా తీయాలి కొంచెం ఫ్రంట్లో. ఇక్కడ కూడా మనం బ్యాక్ ఫ్రంట్ అనేది ఇక్కడ దాకా తీయాలన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ దాకా తీయాలి బ్యాక్ ఫ్రంట్ అనేది, అర్థమైందా? ఓన్లీ ఇక్కడ తీసేదాన్ని బ్యాక్ ఫ్రంట్ అన్నారు, ఇక్కడ నుంచి కూడా తీసుకోవాలి బ్యాక్ ఫ్రంట్ అనేది. ఇక్కడే నాకు బాగా ముడతలు రావడం జరుగుతుంది అనమాట కొంతమందికి. అదే బ్యాక్ ఫ్రంట్ అనేది ఇక మనం ఏంటంటే అక్కడికక్కడే తీయడం వల్ల కూడా ముడతలు వస్తుంటాయి, ఇట్లా తీసుకోవాలి. ఇదంతా కూడా ఆమ్ హోల్ తక్కువ ఉంటుంది అనమాట, అందరికి బ్యాక్ పార్ట్ ఉన్నంత ఎక్కువ తీసేస్తేనో ఇలా మడతలు వస్తున్నాయి. ఓకే, ఇట్లా తీస్తేనే ఇలా బొంగు వచ్చేస్తుంది అవి. ఇప్పుడు నీకు బ్యాక్ పార్ట్ లో మనం ఏ ఫార్ములా అయితే స్టార్ట్ చేసామో అది ఫ్రంట్ పార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది. అది మంచిగా చేసినా చెడుగా చేసినా 100% బ్లౌజ్ కటింగ్ అనేది మనకి బ్యాక్ పార్ట్ లోనే ఉంటుంది. బ్యాక్ పార్ట్ కరెక్ట్ గా ఉంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఈజీగా వచ్చేసినట్టే, ఇక మనకి తిరిగి ఉండదు. అదొకటి. ఇప్పుడు ఇది కూడా ఏంటి అంటే ఇక్కడ మనం రౌండ్ పెట్టుకోవచ్చు, ఇట్లా ఫ్లాట్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా ఫ్లాట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొచ్చగా వస్తుంది, మీకు షార్ప్ కొచ్చగా వస్తుంది. మనం రౌండ్ పెట్టుకోవడం వల్ల కొంచెం ఇది అనేది వస్తుంది, అంతే ఏం లేదు. ఇదంతా మనకి డాట్స్లలోకి వెళ్తుంది. కాకపోతే ఇప్పుడు ఇది కొంచెం మనకి రౌండ్ వల్ల ఇది పోతుంది. ఈ మూల పోవడం వల్ల మీకు చెప్తాను చూడండి. అది కూడా ఈ రౌండ్ అనేది ఎందుకు అది కూడా చెప్తాను. కొంచెం మెడ జారకుండా. ఇప్పుడు మీరు వేసిన డ్రాయింగ్ ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను వేసేది ఏంటి అంటే ఇలా 3 భాగాలు చేసి ఒక కాటు పెట్టేస్తా. మీకు ఇందాక చెప్పాను కదా, అదే అలాగే. ఇప్పుడు ఇది ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీకు ఇది స్ట్రైట్గా ఉంది ఈ డాట్ అనేది. ఇప్పుడు మనం ఇలా రౌండ్గా చేసి వేయడం వల్ల ఇది ఏమవుతుంది, మనకి కొంచెం క్రాస్ అవుతుంది. ఇలా చెప్తా చూడండి, మీకు మంచిగా అర్థమయ్యేటట్టు. ఇప్పుడు మీరు వేసిన డ్రాయింగ్కి నా డ్రాయింగ్కి కొంచెం యువతలకు వచ్చింది, ఇది యువతలకు వచ్చింది. ఇలా ఎందుకు అంటే మనకి చెస్ట్ భాగం నడుము దగ్గర ఏమో తక్కువ ఉంటుంది, ఇట్లా ఇక్కడికి వచ్చేసరికి వెడల్పు ఉంటుంది చెస్ట్. ఈ డాట్ కూడా మనం అలాగే వేయాలి, స్ట్రైట్గా వేయద్దు, అర్థమైందా? ఇప్పుడు మీకు ఈ డాట్ ఏంటి అంటే ఇలా కొద్దిగా ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. ఇలా ఉండడం వల్ల ఫ్రంట్ పార్ట్ ఏంటంటే ముడతలు, అది నెక్ మీద పడవచ్చు ప్రభావం, ఇక్కడ చంక మీద పడవచ్చు, ఇట్లా గుంజకపోయి ఇట్లా ముడతలు రావచ్చు, ఇలా గుంజకపోయి ముడతలు రావచ్చు, ఇలా వస్తాయి. ఈ డాట్ అనేది మనకు కరెక్ట్గా మనకేంటంటే పాయింట్ ఎక్కడుంది అంటే చెస్ట్ యొక్క కొస ఎక్కడుంది అనేది మనకి చూసుకొని దాన్ని అటువైపుకి తిప్పాలన్నమాట డాట్ని. దీన్ని బట్టి ఈ డాట్ వేయాలి. ఇప్పుడు ఈ డాట్ ఇక్కడికి వచ్చింది మీకు. ఇప్పుడు ఈ డాట్ ఎంత మనకి పాయింట్ కొలుచుకోవాలి. మనకి ఇప్పుడు ఈ ఆది ఉంది కదా, ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కిందికి కావడం పైకి కావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఇలా చూసుకోవాలి మనం. పాయింట్ అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి
చూడండి, మీకు కూడా బాగా అర్థమవుతుంది. గుంజొద్దు, కరెక్ట్గా ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ దాకా ఫినిషింగ్ ఇక్కడికి 11.5 ఉంది. అంటే మనం ఖర్చు వదులుకొని కొలుచుకున్నాం కాబట్టి అక్కడ కూడా కొలవండి ఇక్కడికి. అంటే అది కొంచెం సాగింది మనకి ఈ క్లాత్, ఇంకా ఇలా సాగుతుంది అది. ఇది చాలా సాగింది. అది కాక ఇది కూడా కొంచెం తక్కువ వేసాం మనం. ఈ తక్కువ అంటే ఇది ఇక్కడికి వస్తుంది అనమాట రావడం ఇది. కాకపోతే ఇది మనకు రావాల్సింది 11.5 కాదు, 10.5 రావాలి అసలు లెక్క అయితే. ఇది చూడండి 11.5 ఉంది కదా, ఇది ఏ సైజ్ వాళ్ళకైనా 10.5 వస్తుంది. 10.5 రావాలి ఖచ్చితంగా, 10.5 10 అంతే. 11 అంటే హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇంకో ఇట్లా చూసుకుంటే మనకి 11.5 ఉంది కదా, ఇది 10.5 పెట్టుకోవాలి మనం. బ్లౌజ్ హైట్ ఎక్కువ, ఇది కరెక్ట్. ఇప్పుడు మనం పెట్టింది, మీరు పెట్టింది కరెక్ట్ అనమాట. ఇది కరెక్ట్ కొలత అనేది ఉండాలి. ఇది ఇట్లా ఉండాలి, ఇది వచ్చేసి ఇట్లా ఉండాలి, ఇది వచ్చేసి క్రాస్గా. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే 3 భాగాలు. ఇది ఉంది కదా, ఇప్పుడు మనకి ఇది ఎంత ఉంది, 5 ఉంది. 5 అంటే 3వ భాగం ఎంత మనకి, 1.5 2 ఇంచులు పెట్టుకోండి, పోనీయండి. పావుదొక్క 2 ఇంచులు ఇక్కడికి రావాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. ఇది అసలు వేసే డాట్ విధానం ఇది. మరి పైకి అయితే ఏమవుతుందంటే ఇక్కడ కనిపిస్తుంది మనకి, డాట్ అనేది కనిపించే అవకాశాలు ఉంటాయి, ముడతలు కూడా వస్తాయి అన్నమాట. దీనికి పోటీకి ఇక్కడ ఉండాలి. ఇది మాత్రం కరెక్ట్గా వేస్తారు. ఇది ఒకటి, ఇది కరెక్ట్గానే ఉంది, ఇది కూడా కరెక్ట్గానే ఉంది. ఇది ఒకటి కొంచెం తప్పు వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇది మీరే స్ట్రైట్ వేస్తున్నారు, నేనే క్రాస్ వేస్తున్నాను, అంతే తేడా. దీంట్లో ఏ తేడా లేదు, మొత్తం మళ్ళీ కటింగ్ అంతా కరెక్ట్గా ఉంది. ఇంకోటి ఏంటి అంటే చంక భాగం కూడా ఈడనే మీరు లోతు అనేది తీస్తున్నారు. ఇక్కడ తీయొద్దురా లోతు, ఎప్పుడైనా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ దాకా తీయాలి లోతు. ఇది ఒక్కటి ప్రాబ్లం, ఇంకంతే. అందుకే నాకు ఇక్కడే ఇంకంతే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ దాకా తీస్తే మీకు లోతు అనేది రాదు. మళ్ళీ అది కూడా ఏంటంటే బ్యాక్ పార్ట్లో మనం ఏదైతే చేసామో అది ప్రతి దానికి మనం కొలుచుకొని చేసుకోవాలి. చేసుకుంటే దాన్ని బట్టి ఇది వస్తుంది మీకు. తిరిగి ఏం లేదు. ఇక మీకు ముందు వెనక ముడత వస్తేనే మనకు ముందు వస్తుంది. ఒక్కొక్కసారి వెనక ముడత రావట్లేదు, ముందు వస్తుందంటే వెనక వాళ్ళకి ఏంటంటే కండ ఎక్కువ ఉన్నట్టు ఇక్కడ మనకి అర్థమైపోవాలి వెంటనే. ఓహో వీళ్ళకి ఇక్కడ కండ ఎక్కువ ఉంది అంటే మనం పెట్టిన 1/2 ఇంచ్ వీళ్ళకి సరిపోదు. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఇక్కడ కండ ఎక్కువ ఉంటుంది, మీకు అర్థమయ్యే ఉంటుంది బ్లౌజు. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు మనం తీసిన దానికి దీనికి ఎంత లోతుంది, చాలా లోతుంది. ఇప్పుడు ఇంచు దాకా వచ్చింది తేడా. మా బిగినర్స్ కి ఏంటంటే ఎక్కువ కట్ చేసేస్తే ఎక్కడ మిస్టేక్, మీకు భయం అవుతుంది, భయం ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు కండ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కండ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది మనకి, ఇది ఇలా తీసాము, ముందు మనకి ఏంటంటే తక్కువ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంచు తేడా మీద తీసుకోవాలి. అందరికి 1/2 ఇంచే పెట్టొద్దు మనం. 1/2 ఇంచ్ తేడా కొంతమంది బక్కగా ఉన్న వాళ్ళకే సెట్ అవుతుంది. అది కొంచెం కండు తెలుసుకోవాలి, మనకి చూస్తే అర్థమవుతుంది కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇట్లా కొలుసుకోవాలి. ఇది ఉంది కదా, ఇట్లా కొలుసుకోవాలి. ఇట్లా 3 ఇంచులు, ఇది 6 ఇంచులు, ఇది 3 ఇంచులు. ఇట్లా కొలుచుకున్న తర్వాత మన ఫ్రంట్ది ఇంకో ఇది 6 ఇంచులు, ఇది మనకు వచ్చేసి 3 ఇంచులు. అట్లా కొలుచుకోవాలి. మనకి క్రాస్ అనేది మనకు కొలిస్తేనే మనకు అది సరిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఎంత 3.5 కరెక్ట్గా ఉంది చూడండి. ఇటు ఖర్చులు పోగా ఇది కూడా అంతే సేమ్ 3.5. ఇట్లా ఇటు ఖర్చులు 3 ఉండాలి. ఇది లెక్క అయితే అది 3.5 ఉంటే ఇది 3, ఎందుకంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసాం కదా మనం. అట్లా అప్పుడు ఆ ప్రాబ్లం అనేది రాదు మనకి. ఆ చిన్నయే మనకి అంతే, తేడా ఏం లేదు. అంతా మీరు కరెక్ట్గానే చేసారు. కానీ ఈ డాట్ ఒకటి, ఈ డాట్ ఒకటి, ఇంక ఇది ఒకటి చూసుకోవాలి. ఇది పాయింట్ కూడా మనం ఆదికి ఇచ్చినప్పుడు వాళ్ళ ఆది బ్లౌజ్ కొలుచుకోవాలి. ముందుది కిందికి అవుతుంది అంటే దాని ప్రాబ్లం అది మనం కొలుచుకోవాలి. ఇది ఇక్కడ నుంచి కూడా వాళ్ళ బాడీ మెజర్మెంట్ తీసుకోవాలి, ఇది ఎంత ఉంది అనేది పాయింట్. అప్పుడు మనం డాట్కి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా ఉందమ్మా ప్రాబ్లం దీంట్లో? ఫ్రంట్ పార్ట్లో అంతే. ఓకే, క్లియర్ అయింది కానీ మొత్తం కూడా. సరేనండి, మీకు కూడా ఈరోజు చెప్పిన క్లాస్ అర్థమయ్యే ఉంటుంది. మ్యాక్సిమం నేను 100% మీకు మంచిగా అర్థం కావాలని 100% నేను చెప్పాను. ఇక మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం చూడండి. రేపటి క్లాస్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అనమాట. ఈ 2 క్లాసులు ఎలా అయితే చెప్పుకున్నామో రేపటి క్లాస్ కూడా అలాగే చెప్దాము. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.